చిక్ కోడిపిల్ల అనే కథ ఈరోజు మనం చెప్పుకుందాం. ఒకానొక అడవిలో ఒక కోడిపిల్ల ఉండేది. అది చాలా అల్లరిగా ముద్దుగా ఉండేది. ఒకరోజు అది తన తల్లి కోడి పక్కనే ఆడుకుంటూ ఉండేది. కోడి తన పిల్లలందరినీ జాగ్రత్తగా చూసుకుంటూ వాటికి మేతను వెతకడంలో బిజీగా ఉంది. చెట్టుపై ఉన్న ఒక పెద్ద గద్ద కోడి పిల్లలను గమనిస్తుంది. ఎప్పుడు తిందామని చాలాసేపు గమనిస్తున్న గద్ద వెంటనే చిన్న కోడి పిల్లపై పడి పైకి తీసుకుని ఎగిరిపోయింది. కొద్ది దూరం వెళ్ళి కోడి పిల్లను తిందామని అనుకుంది. చురుకుగా ఉన్న కోడిపిల్ల ఆ గద్ద కాళ్ళ నుండి తప్పించుకొని కింద పడిపోయింది. అలా చిన్నగా పొదల్లోకి వెళ్ళిపోయింది. కానీ అమ్మకు దూరమైంది. కోడిపిల్లకి చాలా భయం వేసింది. అది గట్టిగా చిక్ 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 అమ్మా అని అరుస్తూ తల్లిని వెతకడం మొదలుపెట్టింది. ముందుగా అది ఒక ఆవును చూసింది. అమ్మా, నువ్వు నా తల్లివా అని అడిగింది. ఆవు నవ్వి, నేను ఆవును, నేను నీ అమ్మను కాదు, నువ్వు నా పిల్లలంత పెద్దగా లేవు అంది. తర్వాత అది ఒక కుక్కను చూసింది. నువ్వు నా తల్లివా అని అడిగింది. కుక్క కూడా నవ్వి, నేను కుక్కను, నేను నీ అమ్మను కాదు అంది. కోడిపిల్ల అలా ముందుకు వెళ్తుండగా దానికి దూరంగా నక్క కనిపించింది. నక్క కోడిపిల్లను చూసి దాన్ని పట్టుకోవడానికి నెమ్మదిగా దాని వైపు వచ్చింది. కోడిపిల్ల భయపడి గట్టిగా అరిచింది. వెంటనే ఎక్కడి నుండో వేగంగా కోడిపిల్ల తల్లి అక్కడికి వచ్చింది. తన కోడిపిల్లను ప్రమాదంలో చూసి తల్లి కోడి నక్క వైపు దూకి దాని గట్టి ముక్కుతో పొడవడం స్టార్ట్ చేసింది. నక్క కోడి ధైర్యానికి మరియు కోపానికి భయపడి పారిపోయింది. తల్లి కోడి తన కోడిపిల్లను తన రెక్కల కిందికి తీసుకుంది. కోడిపిల్లకి భయమంతా పోయి వెచ్చగా సురక్షితంగా అనిపించింది. అప్పుడు అది తెలుసుకుంది, ప్రపంచంలో తల్లి ప్రేమ కంటే గొప్పది, సురక్షితమైనది మరేది లేదని. కథలోని నీతి: తల్లి ప్రేమ గొప్పది. తల్లి ఉంటే ఏ ప్రమాదాన్ని అయినా ఎదుర్కోవచ్చు. తన ప్రాణాలైనా అడ్డుపెట్టి పిల్లల్ని కాపాడాలి అని అనుకుంటుంది.